మామూలుగా ఏ హీరోయిన్ అయినా కెరియర్ ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందే. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నార్త్ నుంచి సౌత్ వరకు ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు కూడా కరెక్ట్ గా సరిపోతుందంటున్నారు ట్రేడ్ పండితులు. మహానటితో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ త్వరలో వివాహం చేసుకోబోతోందనే రూమర్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయింది. కీర్తి సురేష్ వివాహం గురించి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా నిలిచినప్పటికీ అమ్మడు మాత్రం ఆ వార్తలను కొట్టిపారేసింది లేదు. అలాని నిజమని చెప్పింది లేదు. కానీ ఎట్టకీలకు తన వివాహం గురించి కాస్త ఓపెన్ అప్ అయింది. తను కాలేజ్ డేస్ నుంచే ఒకరిని ఇష్టపడిందట. ఈ ప్రేమ ఈనాటిది కాదు, ఏకంగా 15 ఏళ్ల నుంచి నడుస్తుందని తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది. యాంటోనీతో తన ప్రేమను కన్ఫర్మ్ చేస్తూ కీర్తి చేసిన పోస్ట్ ఆమె ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అయితే డిసెంబర్ 12న వివాహమని సోషల్ మీడియాలో వార్తలైతే షికార్లు చేస్తున్నాయి. కానీ ఈ అమ్మడు మాత్రం అఫీషియల్ గా వివాహం చేసుకునే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు బయటపెట్టలేదు. కేవలం తన ప్రియుణ్ణి మాత్రమే ఫ్యాన్స్ కు పరిచయం చేసింది. అయితే యాంటోనీ, కీర్తి సురేష్ ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా నైక్ అంటూ ప్రేమ భాషతో చెప్పింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కీర్తి సురేష్ దగ్గర ఉన్న పెట్ పేరు నైక్ అని పెట్టింది. అంటే ప్రియుడి పేర్లోని చివరి 2 అక్షరాలు కీర్తి పేర్లో మొదటి 2 అక్షరాలు అన్నమాట. సో ఈ పెట్ పేరు చెప్పినప్పుడే కీర్తి తన ప్రియుణ్ణి ఇండైరెక్ట్ గా చెప్పింది. కానీ ఆడియన్స్ అప్పుడు గుర్తించలేదు. అయితే 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇలానే పెళ్లి తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉండాలని ఆడియన్స్ కోరుతున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఆమెకు అవకాశాలు లేవు. ప్రస్తుతం బాలీవుడ్ లో కీర్తి నటించిన బేబీ జాన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. బాలీవుడ్ ఆడియన్స్ ను తన గ్లామర్ తో ఆకట్టుకోవాలని చూస్తున్న కీర్తి సురేష్ బేబీ జాన్ లో స్కిన్ షో అదరగొట్టేసిందని రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ ని చూస్తే తెలుస్తోంది.